Hi, hello, welcome to UMWE Education. In this session, we solve integration of tan power n x dx. Right? Okay. Solution. Solution. Right? Given. ఇచ్చింది రాసుకుందాం. Given in equal to integration of tan power n x dx. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన x power n equal to x power n minus 1 x power 1. ఓకే, ఎప్పుడైనా బేసుల్స్ ఏమంటే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి మనకు ఎక్స్ పవర్ ఎన్నే వస్తుంది. ఈ ఎక్స్ పవర్ ఎన్ని ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 రాసుకోవచ్చు. ఇదే ఎక్స్ పవర్ ఎన్ని ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా బేసులు సేమ్ కదా, ఈ రెండు యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ప్లస్ 2 2 క్యాన్సిల్ అయితే మనకు సేమ్ మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది. ఓకే, this can be written as tan to the power of n minus 2x tan square x dx. Right? ఈ tan power nx ని tan power nx ఈక్వల్ టు tan x హోల్ పవర్ n కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, సేమ్ దానిలాగానే రాయండి. tan x హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 tan x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు tan టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan స్క్వేర్ x. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన నేను ఏం చెప్పిన, కాస్ x హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ పవర్ nx రాసుకోవచ్చు అని చెప్పిన. ఓకే, we know that the trigonometric identity secant square theta minus tan square theta equal to 1. Okay, here theta replaced by x, secant square x minus tan square x equal to 1. I want tan square x, right? This one take the left side, secant square x minus 1 equal to tan square x. Okay, this value substitute, tan square x value substitute here, tan square x వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించండి. in equal to integration of tan to the power of n minus 2x secant square x minus 1 dx. Right, in equal to multiply and then tan to the power of n minus 2x secant square x minus tan to the power of n minus 2x మొత్తానికి dx. ఇప్పుడు సపరేట్ చేసి రాయండి. in equal to, now we separate this integrals, integration of tan to the power of n minus 2x secant square x dx minus integration of tan to the power of n minus 2x dx. Already given in the question. Here in equal to integration of tan to the power of nx dx. This integral can be written as in minus 2 equal to tan to the power of n minus 2 dx. n replaced by n minus 2, you will get this integral. Okay, n minus 2, in minus 2 equal to this one. So this place we can write in minus 2. All right, before we are going to solve this one, okay, we know this formula, right? Integration of f of x whole to the power of n
into f dash x dx equal to f of x whole to the power of n plus 1 by n plus 1 plus c. ఓకే, రైట్. ఇక్కడ ఈ ఫార్ములా ఎక్కడ ఉంది సార్ అంటే చూడండి, in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ tan x whole to the power of n minus 2 d by dx of tan x dx మైనస్ ఈ ఇంటెగ్రల్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, ఈ ఇంటెగ్రల్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, in minus 2. This can be written as in minus 2. ఓకే, చూడండి ఇక్కడ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఎఫ్ఎక్స్ ప్లేస్లో ఏముంది, tan x ఉంది, ఎన్ ప్లేస్లో n మైనస్ 2 ఉంది. ఓకే, మనకి ఈ ఫార్మాట్లో ఉంది. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ tan x ఉంది. సో డి బై డిఎక్స్ అన్నా ఎఫ్ డాష్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఇది డెరివేటివ్, ఈ డాష్ ఆల్సో ఎఫ్ డాష్ ఆల్సో డెరివేటివ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, డి బై డిఎక్స్ ఆఫ్ tan x ఉంది ఇంటూ డిఎక్స్. అంటే మనకి ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మనం ఈ ఇంటగ్రల్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. tan టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x ఏం రాసిన, tan x హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 రాసిన. మన ఫార్ములా కోసం tan x హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 రాసిన. ఇలా ఉన్న ప్రాబ్లం లేదు, ఇలా ఉన్న ఏం ప్రాబ్లం లేదు. ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని ఏం రాసిన నేను, డి బై డిఎక్స్ ఆఫ్ tan x. డి బై డిఎక్స్ ఆఫ్ tan x అంటే ఏంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మనకేమొస్తుంది మళ్ళీ, డి బై డిఎక్స్ చేస్తే సేమ్ ఇదే ఇంటిగ్రల్ వస్తుంది. అంటే మనం ఈ ఇంటిగ్రల్ని ఏం మార్చలే, ఇక్కడ ఉందే కొంచెం చేంజ్ చేసి రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు రండి, we see this in equal to this one is f of x, right, tan x whole to the power n plus 1 అంటే n minus 2 plus 1. ఇది మన n అనుకుంటే సో n కింద రాసేయండి, n minus 2 plus 1. తర్వాత బై ఈ n minus 2 n అనుకున్నాం కాబట్టి n minus 2 plus 1 అయిపోయి మైనస్ in minus 2. ఓకే, నెక్స్ట్ పేజ్. in equal to tan to the power of n minus 1 x by n minus 1 minus in minus 2. So in means in equal to tan to the power of nx dx equal to tan to the power of n minus 1x by n minus 1 minus I to the power of n minus 2. This is the required integral formula. Now we find the integral of tan to the power of 6x dx equal to how much? Now we find the integral of tan power 6x dx.
Okay, already we know that the formula in equal to tan to the power of n minus 1 x by n minus 1 minus in minus 2. Here n equal to 6. ఇక్కడ n ఉన్న దగ్గర 6 రాయండి. I6 equal to tan to the power of 6 minus 1x by 6 minus 1 minus I6 minus 2. I6 equal to tan to the power of 6 minus 1 5x by 6 minus 1 5 minus I6 minus 2 4. Next I6 equal to tan power 5x by 5 minus ఆఫ్. ఇప్పుడు ఇక్కడ I4 వచ్చింది కదా, సో n ఉన్న దగ్గర 4 రాయండి. tan to the power of 4 minus 1 x by 4 minus 1 minus I4 minus 2. Here I6 equal to tan power 5x by 5 minus tan 4 minus 1 3 x by 4 minus 1 3 I4 minus 2 2. I6 equal to tan to the power of 5x by 5 minus tan cube x by 3 minus into minus plus I2. Next I6 equal to tan power 5x by 5 minus tan cube x by 3 plus I2 ఉంది కదా, సో n ఉన్న దగ్గర 2 రాసేయండి. ఇప్పుడు ఏమవుతుంది, tan 2 minus 1 x by 2 minus 1 minus I2 minus 2. I6 equal to tan to the power of 5x by 5 minus tan cube x by 3 plus 2 minus 1 1. So tan x by 1 minus I 0. ఇక్కడ ఈ IN ఫార్ములా ఇది n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏముంది, I0 ఉంది. ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం మనము, డైరెక్ట్ I6 ఈక్వల్ టు tan to the power of 5x by 5 minus tan cube x by x plus tan power 1 అన్న tan x అన్న ఏం ప్రాబ్లం లేదు, tan x. ఇక్కడ డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయండి. IN ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ x dx. డైరెక్ట్ ఇది రాసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 0 x dx. ఇక్కడ n ప్లేస్లో ఏముంది, 0 ఉంది. n ప్లేస్లో ఏముందండి, n ప్లేస్లో ఏముంది, 0 ఉంది. సో 0 రాసేయండి. రైట్. I6 ఈక్వల్ టు tan పవర్ 5x by 5 minus tan cube x by x plus tan x. So tan power 0 means 1 dx. I6 equal to tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x minus x plus 6. This is the I6 value. I6 nothing but so integration of tan power 6x dx equal to tan to the power of 5x by 5 minus tan cube x by 3 plus tan x minus x plus 6. This is the integration of tan power 6x dx formula.
ఓకే, ప్రాబ్లం సైడ్కి రాసింది మీకు అర్థం కావడం కోసం. సో